65లో ఆయన చలనచిత్ర మొదటి చిత్రం రంగుల రాట్నం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం జరిగింది. దాదాపు 900 చిత్రాలు పైగా నటించారు. హీరోగా, సహాయ నటుడుగా, కమెడియన్గా, క్యారెక్టర్ నటుడుగా, విలన్గా అన్ని చిత్రాలు నటించారు. మలయాళం, తమిళ్, తెలుగు అన్ని రంగాలు అన్నిట్లోనూ నటించారు. ఆయన చాలా మంచి నటుడు అనిపించుకున్నారు. ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరం. ఒక ప్రొడ్యూసర్గా నా మేనమామ అండి ఆయన. నేను రెండో అక్కయ్య కొడుకుని. మేనమామ చంద్రమోహన్ గారు. ఆయన మొదటి నుంచి నన్ను ఈ సినిమాలో ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే వాటిలో విషయంలో ఆయన సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉన్నాయి. ఆయన కాదు, బాలు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మేమందరం ఒక ఇంట్లోనే ఉండి ట్రావెల్ అయ్యొచ్చున్నాడు. అంత్యక్రియలు ఎప్పుడు? ఎల్లుండి సాయంకాలం జరుగుతాయండి. వాళ్ళ ఆయనకి 2 అమ్మాయిలు, కుమార్తెలు. ఒక కుమార్తె చెన్నైలో ఉంటుంది, ఇప్పుడు వస్తున్నారండి. ఆవిడ రావాలి. రెండో అమ్మాయి అమెరికాలో ఉండటం వల్ల ఆవిడ బయలుదేరి రావడం కోసం సోమవారం నాడు మధ్యాహ్నం మేము అంత్యక్రియలు జరుగుతాయి. అది ఇంకా మేము ఫైనలైజ్ చేయాలి. సార్, మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు, సడన్గా జరిగింది అంటే చాలా యాక్టివ్ అనే మాట అంటే ఆయన చిత్రాలని విరమించుకున్నారండి. అంత ఫుల్ పవర్గా ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అది మానేయటం జరిగిందండి. ఈ మధ్యకాలంలో కొన్నేళ్ళుగా అంటే ఒక 1 or 2 years నుంచి డయాలసిస్ తీసుకుంటున్నారు ఆయన. దానివల్ల అంత యాక్టివ్గా లేరు, కానీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు నవ్వుతూ అందరినీ చేస్తూ ఆయన చేస్తూనే ఉన్నారండి. సడన్గా ఇవాళ లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. మార్నింగ్ అండి, ఇవాళ మార్నింగ్ మేము కొంచెం 8:45కి టిఫిన్ చేస్తున్నాగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే గబగబా చేర్పించిన విత్తిన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని రకాలైన టెస్ట్ చేసి చివరికి 9:45కి మనకి డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈజ్ నో మోర్ అని. రీజన్ ఏంటి? హార్ట్ ప్రాబ్లం. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. దానికి ఆయనకి ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరిగినాయండి. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఇండస్ట్రీ నుంచి మీరు ఉన్నారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? వచ్చే అవకాశం ఉందా? అందరూ వస్తారు. ఆయనకి 8 మంది అప్పచెల్లెళ్ళు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు, అంటే మా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరం మేము దాదాపు చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఆయన 2 మగపిల్లలు, 8 మంది ఆడపిల్లల మధ్య ఆయన పుట్టిన ఆయన చంద్రమోహన్ గారు పౌడిముక్కల స్వగ్రామం కృష్ణా జిల్లా పక్కన. ఆయన అగ్రికల్చర్ BSc చదివి తర్వాత ఏలూరులో డిమాన్స్ట్రేటర్గా పనిచేస్తూ తర్వాత ఈ చిత్రరంగానికి వాహిని మన బిఎన్ రెడ్డి గారు దర్శకుడు పిలిపేసి కొత్త వాళ్ళు నటులను చూస్తున్నారన్న టైంలో 1965లో ఆయన సెలెక్ట్ అవ్వటం, రంగుల రాట్నం సినిమా చేయటం, ఫాలోడ్ బై మరపురాని కథ, సుఖదుఖాలు, మంచి కుటుంబం, అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం దాదాపు దువ్వాడ జగన్నాథం వరకు రెగ్యులర్గా జరిగిందండి. దాదాపు 55 సంవత్సరాలు ఆయన ఈ సినీ జీవిత ప్రయాణం జరిగింది. దాదాపు 900 చిత్రాలు పైగా ఆయన నటించడం జరిగింది. మీరు నిర్మాతగా వస్తున్నప్పుడు ఆయన మీకు ఎటువంటి సలహాలు? మాయ సలహాలు మొదటి నుంచి, అంటే నా మొదటి చిత్రమే మాయతో తీశానండి. చిన్నోడు పెద్దోడు, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ అంకుల్ అన్న మాయ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి నాన్న అంటుంది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను కూడా ఆ జాగ్రత్తలతోనే ఉన్నాను. మాయ, బాలసుబ్రహ్మణ్యం గారి వీళ్ళందరి గైడెన్స్లో నాకు ఎప్పుడు ఉండేవి. ఇవాళ వాళ్ళిద్దరూ నా మధ్య లేకపోవటం నిజంగా నేను ఇట్స్ ఎ బిగ్ లాస్ టు మీ ఆల్సో. నాది అంకుల్ నటించింది అంటే మిత్రుడండి. మిత్రుడు నటించిన తర్వాత మొన్న నేను చేసిన జెంటిల్మెన్ కానీ సమ్మోహన్ వాటిలో లేదు మావయ్య. ఆ క్యారెక్టర్ లేకపోవటం వల్లండి. మిత్రుడు ఆదిత్య 369లో తెనాలి రామకృష్ణగా మావయ్య చేయటం, చిన్నోడు పెద్దోడు, అలాగే ఊయల, అనగనగా అమ్మాయి అన్నిట్లోనూ నటించారు మావయ్య. అంటే హీరోగా చంద్రమోహన్ గారు, చిన్నోడు పెద్దోళ్ళు ఇద్దరు హీరోస్ నటించినప్పటికీ తెనాలి రామకృష్ణ ఇవాళ కూడా అందరికీ గుర్తుండిపోయేది. ఇప్పుడే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసి చాలా బాధపడుతూ మాట్లాడి కృష్ణప్రసాద్ గారు అది గుర్తు చేశారు. తెనాలి రామకృష్ణగా మనం నా ప్రొడక్షన్లో ఎన్ని సినిమాలో ఆయన చేశారు మీ ఇద్దరం. బట్ తెనాలి రామకృష్ణగా ఆయన రావటం అది ఎంత హైలైట్ అయిందో అని మీ ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అది ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్. నా బ్యానర్లో అడిగాను. నేను తీసిన 5-6 సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు హీరోలు ఎవరైనా చెప్పారు? అది నేను అది చెప్పకూడదండి. మనకి వస్తున్న వాళ్ళని మేము రిసీవ్ చేసుకుంటాం అంతే.
వాళ్ళ దీన్ని బట్టి ముఖ్యంగా చంద్రమోహన్ గారు మనీ మేనేజ్ అందరి మనస్సుల్లోనే ఉన్నారు ఆయన. అందుకని ముఖ్యంగా చంద్రమోహన్ గారు మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా కీలక సలహాలు ఇస్తూ ఉండేవారు. చాలా మంచి మేనేజ్మెంట్ అండి. ఆయన మొదటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా ఉన్నారు కాబట్టి ఆ భయం ఎక్కువ ఆయనకి. చాలా జాగ్రత్త పడేవాడు. అందులో అంత పెద్ద ఫ్యామిలీ మీకు ఇందాక చెప్పినట్టు 8 మంది ఆడపిల్లలు 2 మగపిల్లలు దాంట్లో పెరిగినాడు. అలా ఆయన మా తాతగారు అంటే వీరభద్ర శాస్త్రి గారు ఆయన రిజిస్టర్గా కోఆపరేటివ్ రిజిస్టర్గా ఉండేవారు బ్యాంకుకి. అలాంటి ఫ్యామిలీలో ఇంత పెద్ద ఫ్యామిలీ అవడంతో ఆయనకి మనీ పట్ల మొదటి నుంచి ఆ అవేర్నెస్ ఉండేది. తర్వాత శోభన్ బాబు గారు లాంటి నా నటుడు వాళ్ళందరూ కూడా వీళ్ళ స్నేహం ఇవన్నీ రావడంతో వాళ్ళందరూ కూడా సలహాలు సంప్రదింపులు తీసుకుని ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆర్థిక పరంగా మావయ్యకి చాలా సంతృప్తికరంగా ఉన్నారండి. పాపలు అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మావయ్య. ప్రతి అకేషన్లోనూ అందరినీ పిలుస్తారు. మాకు ఎప్పుడూ చేదోడవాదిగా అన్ని విషయాల్లోనే ఆయన నిలబడ్డ మనిషి.